ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. మీలో కొంతమంది ఎంతో మంచి మనస్సుతో ఈ పరిచర్యను బలపరుస్తున్నారు. అందును బట్టి దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. పరలోకపు ఆశీర్వాదాలు మీ మీద మీ బిడ్డల మీద కుమ్మరించునుగాక. యేసుక్రీస్తు బంగారు మాట వింటూ అనుదినము ఆత్మీయంగా బలపడుతున్న మీరందరూ ప్రతి నెల ఓ కానుక పంపి ప్రభువు యొక్క పరిచర్యను బలపరచండి. నశించిపోతున్న ఆత్మలు లోకములో కోట్ల కొలదిగా ఉన్నాయి గనుక సువార్త పరిచర్య విస్తరించాలి అంటే అది ప్రభువు బిడ్డలైన మన వలనే అది జరుగుతుంది గనుక ప్రతి నెల ఓ కానుక పంపి ఈ పరిచర్యను ప్రోత్సాహపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను. ది లార్డ్ హ్యాత్ appeared of old unto me, saying, Yea, I have loved thee with an everlasting love, therefore with loving kindness have I driven thee. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానని ప్రభువైన యెహోవా ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో నేను ప్రేమించేవారు ఎవరూ లేరేమో. ఈ లోకంలో అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేది ప్రభువైన దేవుడైన యెహోవా, యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ దేవుని సహవాసములో నిన్ను వారు ప్రేమిస్తారు. తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, అన్నదమ్ములు, రక్త సంబంధీకులు, ఎవరి ప్రేమకైనా ఒక లిమిట్ ఉంటుంది. ఎవరి ప్రేమకైనా కొన్ని హద్దులుంటాయి, కొన్ని కాలాలుంటాయి. కానీ దేవుని ప్రేమకు మాత్రము హద్దు లేదు, కాలము కూడా లేదు. ప్రభువు ప్రతి ఒక్కరిని ఎల్లకాలము ప్రేమించుచూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఈ లోకంలో ఉన్నటువంటి వారి ప్రేమ లాంటి ప్రేమ అయితే కాదు. ఆయన ప్రేమ ప్రత్యేకమైన ప్రేమ. ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో కూడా రాయబడి ఉంది, దేవుడు మన కోసము ఎంత గొప్ప త్యాగం చేశాడో, దేవుడు మన కోసము ఎంత గొప్ప క్రియ చేశాడు అనేది. అదేమిటనగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకోసము ఆ ప్రేమ ఎంత, దాని కొలతేంటి, దాని ఎత్తేమిటి, దాని లోతేమిటి, దాని వెడల్పేమిటి అంటే, తనకి ఏకైక కుమారుడైనటువంటి, తనకొక్కగానొక్క కుమారుడైనటువంటి, తన ప్రియ కుమారుడైనటువంటి, తన మాట వినే, తనకు లోబడే తన కుమారుణ్ణి ఈ లోకము కోసము ప్రభువు ఈ లోకానికి ఆయనను ఇచ్చేశాడు. అయితే ఎవరైతే ఆ అద్వితీయ కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచుతారో వారు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారు. అనగా శాశ్వతమైన జీవాన్ని పొందుకుంటారు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ,
దేవుని యందు నీకు విశ్వాసం ఉందా? ఆయన అద్వితీయ కుమారుడు నీ రక్షకుడని నువ్వు నమ్ముతున్నావా? ఆ అద్వితీయ కుమారుడు సిలువలో తన రక్తమును కార్చి తన ప్రాణమును పెట్టాడు, అది నీ కోసమే అని నీవు నమ్ముచున్నావా? ఆయన రక్తంలో నీవు కడగబడితే నీ పాపాలు పోతాయని, ఆ పాపాలు ఇంకెన్నటికీ నీకు శిక్షను తీసుకురాకుండా ఆయన రక్తము నీకు రక్షణ కలుగజేస్తుందని, ఆయనే నీ ప్రభువని, ఆయనే నీ రక్షకుడని నోటితో ఒప్పుకొని హృదయముతో నమ్ముచున్నావా? అయితే నీకు రక్షణ ఉంది. అయితే దేవుడు నిన్ను తన శాశ్వతమైన ప్రేమలో, తన శాశ్వతమైన కృపలో నిన్ను కప్పి ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సాధారణమైన కుమారుడు కాదు, అద్వితీయ కుమారుడు. అద్వితీయమైనటువంటి, అద్భుతమైనటువంటి, ప్రత్యేకమైనటువంటి, అభిషేకించబడినటువంటి కుమారుడు. ఆ కుమారుడు తండ్రి మాటకు లోబడి ఇక్కడికి వచ్చి తనని తాను అప్పగించుకున్నాడు. ఉత్తమమైన కుమారుడు ఆయన. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకము అంటే ఈ భూమి మీద ఉన్న చెట్లు, పొట్లు, బిల్డింగులు, బంగళాలు కాదు. లోకము అంటే ఈ లోకం మీద ఉన్న మనుషులు. మనుషులను దేవుడు ఎంతో ప్రేమించాడు. మనుషులను దేవుడు ఎంతో ఇష్టపడ్డాడు. ఎందుకంటే తన చేతులతో స్వయముగా దేవుడు మనిషిని చేసుకున్నాడు కనుక ఆ మనిషిని ప్రేమించి దేవుడు తనకొక్కగానొక్కడయ్యున్న తన కుమారుని కూడా ఈ మనుషులను, ఈ ప్రజలను రక్షించడం కోసం భూమి మీదికి పంపించాడు. ఆయన వచ్చి మన కొరకు కలువరి సిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టాడు. అయితే ఈ ప్రేమ ఎంతకాలం ఉంటుంది? ఎన్ని తరాలుంటుంది? ఇది వాక్యము చెప్పబడిన రీతిగా శాశ్వతముగా ఉంటుంది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని అంటున్నాడు. కలువరి సిలువలో మనకి కృప దొరికింది. దొరికిన ఈ ప్రేమ శాశ్వతమైనది. దేవుని రాకడ వరకు ఈ ప్రేమ కొనసాగుతుంది. చివరి దినముల వరకు ఈ ప్రేమ కొనసాగుతుంది. మనము మనుష్యులము, ఆయన దేవుడై ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయనట మనుషులకు స్నేహితుడై ఉన్నాడట. ఆయనకి మనకు ఒక స్నేహబంధాన్ని ప్రభు ఏర్పాటు కూడా చేశాడట. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనములో ఈ మాట రాయబడి ఉంటుంది. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. దేవునికి స్తోత్రం. దేవుడు మనిషితో ఎందుకు స్నేహం చేశాడు? ఎందుకంటే మనిషి కాడి మోస్తున్నాడు. ఆ కాడిని మనిషి మొయ్యలేకపోతున్నాడు. అదే పాపపు కాడి, పాపపు భారము, పాపపు బరువు, వేయబడిన బరువు, చేయబడిన బరువు మోస్తున్నారు. మరి ఆ పాప భారాన్ని తీసివేయాలంటే ప్రభు మనతో స్నేహం చేయాల్సి వచ్చింది. నీ భారాన్ని తొలగించడానికి, నీ మీదున్న కాడిని ప్రభు తీసివేసి నీకు తేలికపాటి జీవితాన్ని ఇవ్వడానికి, నీకు సులువైన జీవితాన్ని ఇవ్వడానికి, నీ మీదున్న భారాన్ని తొలగించడానికి దేవుడే నీతో స్నేహం చేయడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎవరండి కష్టాలలో ఉన్నవారి కోసం వచ్చేవారు? ఎవరండి శ్రమల్లో ఉన్నవారి కోసం వచ్చేవారు? ఎవరండి శ్రమల్లో ఉన్నవారిని, కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవడానికి వచ్చేవారు ఎవరండి ఈ భూమి మీద? ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. తండ్రి అయిన దేవుడు గొప్ప ప్రేమ చూపించాడు. కుమారుడైన దేవుడు కలువరి సిలువలో నీకోసం గొప్ప ప్రేమ చూపించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి మీకు వందనాలు. దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, మాకు చాలా కాలము కిందట మీరు వాగ్దానం చేశారు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని వాగ్దానం చేశారు.
అన్నట్టుగానే 2000 సంవత్సరాల క్రితం మా కొరకు రక్షణను, రక్షకుణ్ణి భూమి మీదికి తీసుకొచ్చారు. ఆయన వచ్చి మాకు రక్షణను కలుగజేశాడు. ఆ రక్షణ, ఆ ప్రేమ, ఆ కృప శాశ్వత కాలముండునట్లుగా మా మీద ఉంచినందుకు, మాకట్టి కృపను చూపినందుకు మీకే వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నాము తండ్రి. దేవా, నీ శాశ్వతమైన ప్రేమలో ఎప్పుడూ మీ రెక్కల క్రిందన నీ కృపలో మమ్మల్ని దాచి బహుక్షేమముగా భద్రపరచుమని, దేవా, నువ్విచ్చిన వాగ్దానం మా పట్ల, మా బిడ్డల పట్ల, మా కుటుంబాల పట్ల నీ రాకడ వరకు ఉంచుమని తండ్రి నిన్ను వేడుకుంటూ ఈ ప్రార్థనంతయు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.